ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోద్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు ఓం శాంతి 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 237వ పేజీ రెండవ మంత్రం సయో బలం బ్రహ్మేత్యుపాస్తే యావద్ బలస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి యో బలం బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవో బలాద్ భూయః ఇతి బలాద్వావ భూయో అస్తితి తన్మే భగవాన్ బ్రవీత్వితి. సనత్కుమారుల వారు నారద మహర్షికి అనేక ఉపాసనల గురించి చెప్తున్నారు. ఉపాసన అనేటువంటిది జ్ఞానానికి పూర్వం, జ్ఞానం పొందడానికి పూర్వం చెయ్యవలసినటువంటి సాధనం. ఎవరైతే ఉపాసన చేస్తారో విశ్వరూప ఉపాసన లాంటిది. ఇక్కడ వీరు చెప్పేది విశ్వరూప ఉపాసన. నామ బ్రహ్మ ఇది ఉపాసన, విజ్ఞానం బ్రహ్మ ఇది ఉపాసన, ధ్యానం బ్రహ్మ ఇది ఉపాసన, అనేకమైనటువంటివి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇతి ఉపాసన, బ్రహ్మ ఇతి అంటే దీనిని బ్రహ్మముగా భావించి ఉపాసన చెయ్యి. ఉపాసన అంటే ధ్యానం. ఉపాసనలో మెట్లుంటాయి: పారాయణం, జపం, తర్వాత మానసిక ధ్యానం. శాస్త్రం ప్రకారం మొదట సాధన ఆరంభ సమయంలో జపం కానీ పారాయణం కానీ పెద్దగా చెప్పచ్చు. మనకు ఏకాగ్రత లభించే వరకు, చిత్తశుద్ధి దొరికే వరకు పెద్దగా చెప్పమంటుంది. వాగ్జప అంటే పెద్దగా చెప్పచ్చు. కొంతకాలం తర్వాత మంద జపం అంటారు. ఆ మంద జపం అనేటువంటిది మనమే వింటాం, అవతల వాళ్ళకి వినపడదు. అంటే ఉచ్చ స్థాయి నుంచి క్రిందికి వస్తాం అన్నమాట. అలా వచ్చిన తర్వాత ఇంకా చెప్తుంది శాస్త్రం, నిశ్శబ్దంగా చెయ్యమంటుంది. అసలు శబ్దం లేకుండా చెయ్యాలి. అసలు శబ్దం లేకుండా చేస్తే అంటే మానసికంగా చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అంటారు. మానసికంగా చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ అని రమణ మహర్షి ఉపదేశ సారంలో చెప్తారు. కాయక జపం కంటే కూడా, అంటే కాయకంగా చేసే పూజల కంటే కూడా కాయ వాంగ్ మనః, వాక్తో చేసేది మంచిది. కాయక పూజలు చేయడం కంటే కూడా వాక్ అంటే పారాయణం, జపం, వాక్ ద్వారా చాంటింగ్ చేయటం, ఇట్లాంటివన్నీ వాక్కుతో చేయడం. భగవంతుడి స్తుతి, అర్చన, ఇవన్నీ కూడా మంత్రాలు చదవడం. వాక్కు కంటే కూడా మానసికంగా చేయడం చాలా ఉత్తమం అని చెప్తుంది శాస్త్రం. వాక్కు కంటే కూడా మానసికంగా. ఏ మంత్రం అయితే నువ్వు స్తోత్రాలు నోరు తెరిచి చెప్తావో అవన్నీ మనసులో చెప్పుకో. అందుకే నీ పిల్లలు కూడా చిన్నప్పుడు చూడండి, చదివేటప్పుడు పెద్దగా చదువుతారు, పాఠాలన్నీ పెద్దగా చదువుతారు. అదే బిఏకి వచ్చిన తర్వాత
ఎంఎస్సికి వచ్చిన తర్వాత పెద్దగా చదువుతారా? మనసులోనే చదువుతారు. చూసారా? స్కూల్కి వెళ్ళేటప్పుడేమో పెద్దగా చదువుతారు, కాలేజీకి వచ్చేటప్పటికి మానసికంగా చదువుతారు, నిద్రపోతారు కూడా అప్పుడు. అందుకని చిన్న వయసులో నిద్ర రాకుండా ఉండడం కోసం పిల్లలకి పెద్దగా చదవమని చెప్తారు. కొంత మనిషికి ఏకాగ్రత వచ్చిన తర్వాత, ఆలోచన విధానం పెరిగిన తర్వాత మానసికంగా చేయడం మంచిది. కనుక మానసికమైనటువంటి ధ్యానం చాలా ఉత్తమం. విజ్ఞానం, ధ్యానం ఇవన్నీ కూడా చూడండి, వాక్కు ముందు వచ్చింది. వీటన్నిటికీ ముందు అంటే మనిషి ఎదుగుతున్నాడు, స్థూలం నుంచి సూక్ష్మంగానికి వెళుతున్నాం. కాయికం అంటే స్థూలం, వాచికం అంటే సూక్ష్మం, దానికంటే సూక్ష్మం ధ్యానం మానసికంగా. కనుక స్థూలం నుంచి సూక్ష్మానికి, సూక్ష్మం నుంచి అతి సూక్ష్మానికి ప్రయాణించాలి మనం. పిల్లలు స్కూల్లో కూడా అంతే కదా, ముందు స్థూలమైన వస్తువులు పెట్టి చూపించి నేర్పుతారు, తర్వాత అవి లేకుండానే టీచర్ గారు పాఠం చెప్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా వాక్ బ్రహ్మ ఇతి ఉపాసీత అని చెప్పుకుంటూ వచ్చి మన బ్రహ్మ ఇతి ఉపాసీత, విజ్ఞానం బ్రహ్మ ఇతి ఉపాసీత, ధ్యానం బ్రహ్మ ఇతి ఉపాసీత, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా చివరికి ఇందులో 8వ ఖండంలో క్రిందటి వారం మనం చూసాం, బలం బ్రహ్మ ఇతి ఉపాసీత. బలం చాలా ముఖ్యం మనిషికి. ఆరోగ్యమే బలం. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ కావాలి. ఆరోగ్యం అనేటువంటిది ఉంటేనే మనిషికి బలం ఉన్నట్లు, బలం ఉంటేనే ఆరోగ్యం ఉన్నట్లు. బలం లేని వ్యక్తి శాస్త్రాన్ని చదవలేడు. శారీరక దార్ఢ్యత కావాలి. అందుకని 100 మంది పండితుల ముందు ఒక బలవంతుడు గొప్పవాడు అంటున్నది శాస్త్రం. ఏదైనా విషయం వస్తే బలవంతుడే కదా అక్కడ చేయగలుగుతాడు. దానికి ఉదాహరణగా శాస్త్రం ఏం చెప్పిందంటే శిష్యుడు గురించి చెప్పింది. ఇక్కడ సనత్కుమారుల వారు ఏం చెప్పారు? శిష్యుడు ఆరోగ్యంగా బలంగా ఉంటేనే కదా గురు శుశ్రూష చేస్తాడు, గురువు దగ్గరికి వెళ్ళగలుగుతాడు. ఆశ్రమంలో ఉంటే అనేక పనులు సేవ చేయాలి కదా. అలా సేవ చేసినప్పుడు ఆ శిష్యుడికి మంచి గురువు యొక్క సాన్నిధ్యం వలన విజ్ఞానం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలా ఆస్కారం ఉన్నప్పుడు అప్పుడు విద్య నేర్చుకోగలుగుతాడు. గురువుకు సేవ చేయలేకపోతే, శక్తి లేకపోతే, బలం లేకపోతే గురువు దగ్గర ఉండడానికి, సాన్నిధ్యానికి ఆస్కారం ఉండదు గురుకులంలో. అందుకని ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉండేట్లు చూసుకోవాలి. గురువుకు శుశ్రూష చేయడం ఒకటి, శాస్త్రం చదవడానికి ఆరోగ్యం కావాలిగా, బలం కావాలిగా. అందుకని ఉపాసన ధ్యానం కంటే కూడా విజ్ఞానం గొప్పది, విజ్ఞానం కంటే కూడా బలం గొప్పది. ఎంత విజ్ఞానం ఉండి ఏం ప్రయోజనం బలం లేకపోతే మనిషికి? అందుకని ఆ బలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పారు. దీని తర్వాత వచ్చేటటువంటి ధ్యానం, ఇప్పుడు 8 ధ్యానాలైనవి, 9వ ధ్యానంలో ప్రవేశిస్తాం. ఇప్పుడు ఇక్కడ అన్నం బ్రహ్మ గురించి చెప్తున్నారు. ఈ బలం ఎట్లా వస్తుంది? బలం రావాలంటే ఆహారం తీసుకుంటేనే కదా, అన్నం తీసుకుంటేనే కదా బలం వస్తుంది. ఆహారం లేకుండా బలం రాదు. కనుక బలం కంటే ఎవరు గొప్ప అంటే అన్నం గొప్ప అని చెప్తున్నారు. ఇప్పుడు తర్వాత చదువుతాం. 238వ పేజీ, 9వ ఖండం, మొదటి మంత్రం, 238. అన్నం వామ బలాద్ భూయః తస్మాత్ యద్యపి దశరాత్రీం న అశ్నీయాత్ యద్యుహ జీవేత్ అథవా అద్రాష్ట అశ్రోతం అమంత అబోద్ధ అకర్త అవిజ్ఞాత భవతి యథా అన్నాస్యాయై ద్రష్టా భవతి
శ్రోతా భవతి మంతా భవతి బోద్ధా భవతి కర్తా భవతి విజ్ఞాతా భవతి యః అన్నముపాస్వేస్తి యః లేదు భవతి భవతి అన్నమేవ అన్నముపాస్వేతి యః లేదు భవతి ప్లస్ అన్నం భవత్యన్నం అన్నం వావ బలాద్ భూయః అన్నమే బలం కంటే భూయః శ్రేష్టమైనది గొప్పది అంతటా ఎక్కువగా వ్యాపించి ఉన్నది అని అర్థం. ఇక్కడ అన్నం అంటే మనం పృథివీ అని తీసుకోవాలి, భూమి. ఎందుకంటే భూమి నుంచే కదా అన్నం వస్తున్నది కనుక అన్నం అనేది భూమితో సమానం, పృథివీ ఇక్కడ తీసుకోవాలి. బలాద్ భూయః బలం కంటే కూడా శ్రేష్టమైనటువంటిది. తస్మాత్ అందుకని యద్యపి కారణం చెప్తున్నారు ఇప్పుడు. అన్నం భూమి అన్నం అనేటువంటిది బలం కంటే ఎలా గొప్పది అని అడుగుతావా? ఉదాహరణకి ఒక 10 రోజులు అన్నం తినకుండా ఉండు, దశ రాత్రి అంటే 9 రోజులు 9 దినములు న అశ్నాహి భోజనం చెయ్యవా, తినకుండా. ఒకవేళ నువ్వు కనుక 10 రోజులు భోజనం చేయకుండా ఉంటే అంటే 9 రాత్రులు, రాత్రి 9 రాత్రులు న అశ్నాయాత్ అశ్నీయాత్ న అశ్నీయాత్. ఒక వ్యక్తి భోజనం చేయకుండా ఉన్నాడే అనుకో 9 రాత్రులు, పగటిపూట చేశాడు, రాత్రిపూట చేయలేదని అర్థం. లేకపోతే 9 రోజులు, 9 రోజులు అంటే అవుటే. 9 రాత్రులు చేయకపోతే భోజనం చేయకుండా ఉంటే ఏమవుతుందట? ఏది జీవేత్ అశ్నీయాత్ జీవేత్ అంటే 9 రాత్రులు ఆహారం లేకుండా జీవిస్తున్నాడు అనుకో. అప్పుడు ఎట్లా ఉంటుంది అతని పరిస్థితి అంటే అద్రష్ట, ఏమి చూడలేడు సరిగ్గా. అద్రష్ట భవతి అంటే ఏమి గ్రహించలేడు, అద్రష్ట. తర్వాత అశ్రోత, ఏమి సరిగా వినలేడు, చెవులకు ఏమి వినపడవు. అమంత, ఏమి ఆలోచించలేడు, సరిగా ఆలోచించలేడు అని అర్థం. అమంత చెప్పిన విషయాన్ని గ్రహించలేడు. అబోద్ధ, ఏమీ అర్థం చేసుకోలేడు. ఆహారం గనక సరిగా తినకపోతే ఏమి అర్థం చేసుకోలేడు. అబోద్ధ. అకర్త, ఏం పనులు చెయ్యలేడు. 9 రాత్రులు కనుక భోజనం చేయకపోతే ఏమీ పనులు చెయ్యలేడు. అవిజ్ఞాత భవతి, ఏమీ జ్ఞానాన్ని పొందలేడు. అవిజ్ఞాత అంటే ఏమీ తెలుసుకోలేడు, అతనికి ఏం తెలియదు అన్నమాట, ఇంకా గ్రహించలేడు. అథ, అలా కాకుండా ఒకవేళ తిన్నాడు అనుకో, రాత్రిపూట కూడా ఆహారం చక్కగా తీసుకుంటూ ఉంటే ఏమవుతుంది? అప్పుడు ఆహారం తీసుకొని వస్తున్నాడు అనుకో, ఆహారం తీసుకుంటే ద్రష్టాభవతి. అన్నస్యాయై, అన్నం కోసం అన్నం తీసుకున్నవాడైతే ద్రష్టాభవతి శ్రోతాభవతి. అదే చక్కగా చూస్తాడు, చక్కగా వినగలుగుతాడు, చక్కగా ఆలోచించగలుగుతాడు. మంతాభవతి, చక్కగా ఆలోచించగలుగుతాడు. బోద్ధాభవతి, చక్కగా విజ్ఞానాన్ని పొందగలుగుతాడు. కర్తాభవతి, బలంగా ఉంటాడు, చక్కగా పనిచేస్తాడు. విజ్ఞాతాభవతి, మంచి జ్ఞానాన్ని పొందుతాడు. ఎప్పుడైతే ఆహారం తీసుకుంటాడు 9 రాత్రులు, లేకపోతే ఏమీ చేయలేడు అని చెప్పి, కనుక నువ్వు అన్నం బ్రహ్మ ఇది ఉపాసీత, నువ్వు అన్నం బ్రహ్మని ఉపాసన చెయ్యి అన్నారు. ఇప్పుడు మనం అన్నాన్ని ఎందుకు గౌరవించాలో, ఎందుకు ప్రార్థన చేయాలో భోజనం చేసే ముందు అర్థమైంది కదా. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నాకేం శక్తి ఉంటుంది. భోజనం అన్నం ముందు కూర్చొని మనం ప్రార్థన చేయాలి. అమ్మా, నువ్వు లేకపోతే అన్నపూర్ణాదేవి నేను చూడలేను, వినలేను, ఆలోచించలేను, కనుక నీకు ఒక నమస్కారం
అందుకని నాకు నువ్వు సహాయం చేస్తున్నావు కనుక. అందుకని భోజనం చేసే ముందు ఆ భోజనానికి నమస్కారం చేసి ప్రార్థన చేసి తినడం మన సంప్రదాయం. ఎందుకు చెయ్యాలి అంటే ఎందుకు చెయ్యాలి, ఇప్పుడు అర్థమైందా? పిల్లలకి చెప్పాలి, ఆయన ఈ కథ చెప్పాలన్నమాట. మనం 9 రోజులు తినకుండా ఉండి చూడు, నువ్వేమైనా ఆలోచించగలవా, పని చేయగలవా, ఏమైనా చేయగలవా? ఏమీ చేయలేవు. అటువంటి అన్నానికి మనం కృతజ్ఞత తెలుపుకోవాలి కదా. కృతజ్ఞత తెలుపుకోవాలంటే థ్యాంక్స్ గివింగ్ అనమాట. థ్యాంక్స్ చెప్పుకోవడం. థ్యాంక్స్ ఎట్లా చెప్పుకుంటాం? నోటితో థ్యాంక్స్ అని చెప్తామా? ఒక ప్రేయర్ పెట్టారు దానికోసం, ఒక స్తోత్రం, ఒక శ్లోకం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని అలా శ్లోకాలు పెట్టడం వల్ల మనకు ఒక ప్రార్థన చేస్తాం, ఆ కాసేపు తలుచుకుంటాం. అర్థమైంది కదా? ఇట్లాంటివన్నీ కథలు చెప్పాలి పిల్లలకి, లేకపోతే చేతులు కడుక్కోరు. ఆ గౌరవం లేకుండా అన్నం ముందు కూర్చోవడం, తినడం ఇట్లాంటివి చేస్తుంటారు. అందుకని అన్నం తినడం కూడా మన యొక్క సంస్కృతిలో ఒక యజ్ఞం లాంటిది. దాన్ని ఎప్పుడు క్యాజువల్గా తీసుకోం. చక్కగా కూర్చొని మన ముందు పెట్టుకొని తినాలి. దానికి విలువలు ఇచ్చిన వాళ్ళంగా తినాలి. ఆహారాన్ని వృధా చేయకుండా తినాలి. తైత్రీయోపనిషత్తులో చూసాం కదా, అన్నం న నింద్యాత్ అన్నం న పరిచక్షీత తద్వ్రతం. అన్నాన్ని వదిలిపెట్టకూడదు, వేస్ట్ చేయకూడదు, అన్నాన్ని నిందించకూడదు, భోజనాన్ని ఏది కూడా పదార్థాలు ఇవన్నీ చెప్పారు. గౌరవంగా మనం ఆహారం తీసుకోవాలి అని తెలుస్తున్నది మనకి దీనివల్ల. కనుక దానివలన ఏమిటి ప్రయోజనం అనేది తర్వాత మంత్రం, 2వ మంత్రంలో చదువుతాం. సహాయ అన్నం బ్రహ్మేస్త్యుపాస్తే అన్నవతో వైసః లోకాన్ పానవతః అభిసిద్ధ్యతి యావద్ అన్నస్య గతం తత్రాస్య యథా కామచారో భవతి యథా యః అన్నం బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవో అన్నాద్ భూయః ఇతి. అన్నాద్వా భూయః అస్తితి. తన్మే భగవాన్ బ్రవీత్వితి. ఇప్పుడు సకామ ఉపాసన ఫలం మనకు మంత్రంలో చెప్పబడుతున్నాయి. అన్ని మంత్రాల్లో కూడా 2వ మంత్రం ఈ ఉపాసన చేస్తే ఏమిటి ఫలం అని చెప్తున్నారు. ఆ ఫలాలన్నీ కూడా సకామ ఫలమే చెప్పబడుతున్నాయి. నిష్కామ ఫలం మనం సప్లై చేసుకోవాలి. ముందు సకామ ఫలం చూసిన తర్వాత నిష్కామ ఫలం చెప్తాను. ఏమిటి ఆ సకామ ఫలం అంటే? సకామ ఫలం అంటే సకామ ఉపాసన ఫలం. ఉపాసన చేసేటప్పుడు ఏదో ఒకటి మనసులో సంకల్పం చేసుకొని నాకు ఈ యొక్క ఫలితం రావాలి అని చేస్తే అది సకామ ఫలం, సకామ ఉపాసన. దానివల్ల ఏ ఫలం వస్తుంది అంటే, ఎవరైతే అన్నం బ్రహ్మ అని ఉపాసిస్తారో, యహ అన్నం బ్రహ్మ ఇది ఉపాస్తే, వాళ్ళకి అన్నవతః వై, వాళ్ళకి అన్నం లోటు ఉండదు. ఆహారం అనేది లోటే ఉండదు. జీవితాంతం చక్కగా సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. ఆహారం అన్నం అంటే భూమిలో నుంచి పండే ధాన్యాలన్నీ, పండ్లు కాయగూరలేంటి, ధాన్యం ఏమిటి, అన్నీ మనం భుజించదగినవన్నీ కూడా, భూమిలో నుంచి వచ్చేవన్నీ కూడా సమృద్ధిగా ఈ వ్యక్తికి లభిస్తూ ఉంటాయి. ఎక్కడా ఎప్పుడు ఇది లేదు తినడానికి అనే లోపమే ఉండదు. అన్నవతః అని అర్థం. అంటే బాగా తినడానికి సమృద్ధిగా ఉంటుంది. తిన్నది కూడా తినడానికి యోగ్యుడై ఉంటాడు. తిన్న తర్వాత అరుగుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యం. కొంతమందికి ఉంటాయి కానీ తినడానికి యోగ్యత ఉండదు. తినడానికి యోగ్యత ఉంటుంది కానీ కొంతమందికి అరగదు. తిన్న తర్వాత అనేక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
అన్నీ ఉండాలి కరెక్ట్గా. అందుకని ఎప్పుడు నేను చెప్తుంటాను యోగా క్లాసులో కూడా, ఆరోగ్యంగా ఉన్నాడు వ్యక్తి అంటే 3 చిహ్నాలు, ఇండికేషన్స్ ఏమిటంటే బాగా నిద్ర పట్టడం, ఆకలి కావడం, ఫ్రీ మోషన్. ఈ 3 తిన్నది జీర్ణమైనది, విసర్జనం బయటికి వెళ్ళాల్సింది వెళ్ళాలి, వేస్ట్ బయటికి వెళ్ళాలి, తిన్నది జీర్ణం కావాలి, బాగా నిద్ర పట్టాలి. ఈ 3 కనుక ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడు అని అర్థం. ఈ 3 ఏ ఒక్కటి లేకపోయినా అనారోగ్యం అని అర్థం. కనుక మనల్ని చెక్ చేసుకోవాలి, 3 ఉన్నాయా లేదా అంటే డిస్టర్బ్ కాకుండా అన్నారు. పానవత అపి, మంచి రసాలు, పానీయాలు. పానవత, మంచినీళ్లకు లోటు ఉండదు. మంచినీళ్ళు ఇప్పుడు అది కూడా చెప్పుకోవాలి. పాలు, మంచినీళ్ళు, తేనె, ఏవైతే ద్రవ పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా లభిస్తాయి ఈ వ్యక్తికి. అన్ని రకాలైన జ్యూసులు, అన్ని రకాలైన పండ్ల రసాలు, కాయగూర రసాలు, ఏమైనా కానీ పదార్థాలు అంటే తాగేటటువంటివన్నీ కూడా పానవత భవతి, అభిసిద్ధ్యతి, చక్కగా సిద్ధిస్తాయి ఇతనికి. ఎవరైతే అన్నం బ్రహ్మ అని చేస్తారో, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, అన్నం బ్రహ్మ అని ఉపాసన కాదు, ముందు తినే దగ్గర కొంచెం శుద్ధంగా మనస్సు పెట్టుకొని ప్రార్థన చేసి, ఇవి ఎంతమంది కష్టపడితే నా కంచంలోకి వచ్చినాయి, ఈరోజు ఎంతోమంది కష్టపడితే కదా వచ్చింది, వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు అని చెప్పుకొని, వాళ్ళందరికీ ఇవి ఇవ్వడానికి శక్తినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలను చెప్పుకొని తినడమే పెద్ద ప్రేయర్. అది ఉపాసన అంటే. ఇక్కడ మనం అట్లా తీసుకోవచ్చు, ఇప్పుడు కూర్చొని పోయి అన్నం బ్రహ్మ అన్నం బ్రహ్మ అని ఉపాసన కాదు అక్కడ చేసేది. ఇప్పుడు మన కల్చర్ ఎంత గొప్పదో అర్థమైందా మీకు? ఎందుకు భోజనం ముందు అనేక నియమాలు పాటిస్తామో తెలిసిందా? కాళ్ళు కడుక్కొని తిను, చేతులు కడుక్కొని తిను, కూర్చొని తినేటప్పుడు మాట్లాడవాకు, ఆ తినేటప్పుడు కూడా నిల్చొని తినవాకు, చేతుల్లో పెట్టుకొని తినవాకు, బఫే సిస్టాలన్నీ లేవు, చక్కగా పద్ధతి కూర్చొని తిను. ఈ అలవాట్లన్నీ మన వాళ్ళు చక్కగా అంటే గౌరవం, విలువ అన్నమాట, ఆ విలువ. అందుకని అవిసిద్ధ్యతి యావదన్నస్య గతం తత్ర అస్య, అంటే ఎంతవరకు ఈ పృథివీ, అన్నం అంటే పృథివీ వ్యాపించి ఉందో అంతవరకు ఇతనికి అన్ని కోరికలు తీరుతాయి. కామచారో భవతి, అంటే అతనికి ఉన్న సంకల్పాలు, ఆలోచనలు అన్ని సిద్ధిస్తాయి. ఎక్కడికి పోయినా కూడా, ఎంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆహారం దొరుకుతుంది. ఎవరికి దొరకకపోయినా వీడికి దొరుకుతుంది కరెక్ట్గా, ఏదో విధంగా పొట్ట నిండుతుంది, ఆహారం లేదే అని బాధ ఉండదు. ఏం తెచ్చుకోకపోయినా సరే ఎవరో ఒకళ్ళు ఇస్తారు అక్కడ కరెక్ట్గా. అట్లా కామాచారో భవతి అన్నం బ్రహ్మ ఇది యహ ఉపాస్తే, ఎవరైతే అన్నం బ్రహ్మ అని ఉపాసన చేస్తారో అతనికి బతికినంత కాలం ఆహారానికి లోటు లేకుండా జీవిస్తే అంతకంటే పుణ్యం ఇంకొకటి లేదు. బతికినంత కాలం ఆహారానికి, అన్నానికి లోటు లేకుండా ఉంటే అదే ఆ వ్యక్తి ధనవంతుడితో సమానం. ఎంత ధనం ఉన్నా కూడా, అప్పుడు చూశారు కదా 2 సంవత్సరాల కిందట మనకు తుఫాను వచ్చినప్పుడు పెద్ద పెద్ద కోటీశ్వర్లే 5 రోజులు 6 రోజులు అన్నం దొరకక, ఆహారం దొరకక కష్టపడ్డారు. అది కూడా ఒక పాపమే. అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, ఎన్ని ఉన్నా ఏం ప్రయోజనం? ఆకలితో అలమటించారు కదా పాపం. కనుక ఆకలితో అలమటించకుండా ఉండే జీవితం ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ లభించదు. అది మహా నరకం కదా. ఆకలితో అలమటించడం అంటే ఎంత కష్టం. అది మనకు తింటున్నాం కాబట్టి, పొట్ట నిండిపోతుంది కాబట్టి తెలియడంలే. ఒకరోజు తినకుండా ఉండి చూస్తే 2 రోజులు ఆ బాధ ఏమిటో తెలుస్తుంది, ఆకలి బాధ. అదే ఆకలి మంట అంటారు చూడండి. కనుక అతను అన్నీ పొందుతాడు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు నారదుల వారు, దీనికంటే గొప్పది ఏమైనా ఉన్నదా? అన్నాద్ భూయాః కిం అస్తి అని అడుగుతుంటే, అస్తి ఇది తన్మే భగవాన్ బ్రవీతి, ఉన్నది అన్నారు ఆయన. అన్నం కంటే కూడా గొప్పది ఉన్నదంటే అది చెప్పండి నాకు అని అడుగుతున్నాడు నారదుల వారు. అలిసిపోలేదు చూసా నారదుల వారు. మనం చదవడానికి మనం అలిసిపోతున్నాం కానీ
ఆయన అడిగి వింటూ ఉన్నాడు. చదువుతాం. 239వ పేజీ, 10వ ఖండం. ఇప్పుడు అన్నం బ్రహ్మ ఉపాసన అయిపోయింది. దీని తర్వాత 10వ జల బ్రహ్మ ఉపాసన. జలం అంటే నీరు. ఆపో వావ అన్నాద్ భూయః తస్మాత్ యదా సువృష్టిః న భవతి వ్యాధీయంతే ప్రాణాః అన్నం కనీయః భవిష్యతి ఇతి. అథ యదా సువృష్టిః భవతి ఆనందినః ప్రాణాః భవంతి అన్నం బహు భవిష్యతి ఇతి. ఆపః ఏవ ఇమా మూర్తాః ఏయం పృథివీం యదంతరిక్షం యద్యౌః యత్పర్వతాః యద్ ఏవం మనుష్యాః యత్ పశవశ్చ వయాగుంసి చ తృణ వనస్పతయః శ్వాపదాని ఆకీట పతంగ పిపీలికాం పతంగ పిపీలిక ఆపః ఏవ ఇమా మూర్తాః ఆపః ఉపాస్వేతి. బ్రహ్మ ఇది ఉపాస్వ అని అర్థం చేసుకోవాలి. ఈ జలం అనేది కూడా చాలా గొప్పది. అన్నం కంటే ఈ పృథ్వీలో నుంచి మన ఆహారం వచ్చేదంతా కూడా మనకిప్పుడు చాలా బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ టైంలో. ఎందుకంటే వర్షం లేక కష్టపడుతున్నాం కదా. నీటి కొరత, నీటి ఎద్దడి అంటారు. నీటి కొరత, నీటి ఎద్దడి ఉంటే ఆ వ్యవసాయం చేసుకునే వాళ్ళందరూ చూసారా, కర్షకులు పాపం వర్షాలు లేక నీళ్లు లేక పొలాల్లో ఏమి పండించలేక ఆహారాన్ని ఉత్పత్తి చేయలేకపోతున్నారు వాళ్ళు. అదే చెప్తున్నది మంత్రం ఇక్కడ. సనత్ కుమార్ వారు చెప్తున్నారు ఏమని అంటే, ఏ నారదా, అసలు అన్నం రావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది నాయన? వర్షం వస్తేనే కదా అన్నం వస్తుంది. కనుక వర్షం లేకపోతే ఎట్లా ఉంటుంది? కరువు కాటకాలు వస్తాయి అని చెప్తున్నారు. ఒకవేళ సువృష్టి న భవతి, మంచి వర్షం, వృష్టి అంటే వర్షం, సువృష్టి అంటే మంచి వర్షం, మంచి వర్షం పడాలి. న భవతి, ఒకవేళ పడలేదనుకో ఎట్లా ఉంటుంది తెలుసా? వ్యాధీయంతే ప్రాణాః, మన ప్రాణాలు అల్లాడిపోతాయి. వ్యాధీయంతే అంటే అల్లాడిపోతాయి, ప్రాణాలు పోతాయి, పైపైనే పోతాయి. దాహం వేసి నీళ్లు లేక మనుషులకి ప్రాణాలు చాలా ఇబ్బంది పడతాయి అని అర్థం. ఈ వర్షాలు గనక లేకపోతే ప్రాణాలు చాలా బాధపడతాయి అని. అందరి ప్రాణాలు అందుకని చూడండి, ఎవరి తినటానికి లేకపోయినా ముందు కాస్త మంచినీళ్ళు అన్నా ఇవ్వరా అంటుంటారు చూసారా. మంచినీళ్ళు ముఖ్యం. ఆ జలం అనేటువంటిది ఎంత ఇంపార్టెన్సో తెలుసా. అందుకని క్యాన్స్ ప్రైస్ కూడా పెరిగిపోయింది చూసారా, వాటర్ క్యాన్స్. ఈ జిఎస్టీ వల్ల అన్ని రేట్లు పెరిగినాయి, నీళ్ల రేట్లు కూడా పెరిగినాయి. నీళ్లు కొనుక్కునే స్థితికి వచ్చాం. భగవంతుడు నీళ్ళు ఇస్తే నీళ్లు కొనుక్కోవడం ఏమిటి అసలు? అంటే ఎంతటి కలియుగం యొక్క ప్రభావం ఎంత ఉందో తెలుస్తున్నది ఇప్పుడు. ఈరోజు పేపర్లో న్యూస్ చదివారా, ఇంకా వర్షాలు వెనక్కిపోతున్నాయట, మాన్సూన్ వెనక్కిపోతున్నదట. మాన్సూన్ అనుకున్నంతగా రాదట మళ్ళీ. అదొకటి. ఇప్పుడు ఏమిటంటే ఈ కాలుష్యం, వాతావరణ కాలుష్యం వలన
మనుషులు చేసే మానవ తప్పిదాల వలన ఎప్పుడైతే ఈ మాన్సూన్ వర్షాకాలం రాదో, ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ రాకపోతే ఏమవుతుందంటే కరువు కాటకాలు వచ్చి మనుషులు పీక్కొని తినే స్థితి వస్తుంది. వర్షాలు లేకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే ధాన్యం ఉండదు, ధాన్యం లేకపోతే కరువు కాటకాలు వస్తాయి. కరువు కాటకాలు వస్తే మనిషికి ఏం చేస్తారు? కరువు కాటకాలు అప్పుడు తెలుసా? దొంగతనం చేస్తారు, అవతల వాళ్ళ దగ్గర పీడించి లాక్కొనైనా తింటారన్నమాట. అటువంటి దుస్థితి వస్తుంది వర్షం గనక లేకపోతే. కనుక ఆహా అన్నం ఉంది అనుకుంటున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వర్షం లేకపోతే రాదు. కనుక అన్నం కంటే గొప్పది ఏమిటి అంటే వర్షం అన్నారు. అది లేకపోతే ప్రాణాలు కష్టపడతాయి, అల్లాడిపోతాయి. తెలుగులో ఉంది అల్లాడిపోవడం అనేది, తెలుసా? అందుకని ఆ పదం వాడాను. ప్రాణం అల్లాడిపోతున్నది అంటారు. ప్రాణానికి ముఖ్యంగా కావాల్సింది జలం. ఒకరోజు భోజనం లేకపోయినా ఉంటాం, కానీ నీళ్లు లేకుండా ఉండలేము. అందుకని కనీయ భవిష్యతి అన్నం చాలా తక్కువగా వస్తుంది. అంటే ధాన్యం వర్షం లేకపోతే 30 బస్తాలు ఇవ్వవలసినటువంటి పొలంలో 5 బస్తాలు వచ్చినాయి అనుకోండి, ఆ పండించిన వాడికే చాలదు, వాడి ఫ్యామిలీకే సరిపోవు. ఇంకెక్కడ అమ్ముతాడు? షాపుకి తెచ్చి బయటకు వచ్చి అమ్మలేడు కదా. కనుక కనీయం అంటే తక్కువ ధాన్యమే వస్తుంది వర్షం లేకపోతే అన్నారు. భవిష్యతి ఇది అథ యదా సువృష్టి భవతి. బాగా మంచి వర్షం పడింది అనుకోండి, చక్కగా అతివృష్టి అనావృష్టి ఉండకూడదు. అతివృష్టి అంటే ఆంధ్రాలో లాగా ఎక్కువగా పడి అరటి తోటలు, మామిడి తోటలు, వరి పైరు అంతా కూడా కొట్టుకుపోతుంది వర్షాలకి. ఎక్కువగా పడి కొన్ని చోట్ల అసలు పడక, వర్షాలు లేక అనావృష్టి వల్ల, మద్రాసులో తమిళనాడులో లాగా అనావృష్టి వల్ల కరువు కాటకాలు. అర్థమైందా? కనుక అటువంటి సువృష్టి భవతి ఇది ఆనందిన ప్రాణాహ. హాయిగా ఉందంటాం. వర్షం పడితే ఇంటి నిండా సమృద్ధిగా నీళ్లు ఉంటే అబ్బా హాయిగా ఉందంట. బకెట్లన్నీ ఖాళీగా ఉన్నాయనుకోండి, ఏం హాయిగా ఉంటాం? చేతులు కడుక్కోలేం, కాళ్ళు కడుక్కోలేం, బట్టలు ఉతుక్కోలేం, ఏమీ చేయలేం. చాలా కష్టం. నీరు లేని రోజు ఊహించండి. ఒకరోజు అస్సలు నీళ్లు లేని రోజు ఊహించగలమా? ఊహించనే లేము. ఇప్పుడు మీరు ఎంతమంది ట్యాంకులతో కొనుక్కుంటున్నారో మాకు తెలియదు. చాలా మందికి 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. కష్టపడుతున్నారు జనం. మెడ్రాసులో, తమిళనాడులో, మెడ్రాసులో ఎస్పెషల్ ఎంత కష్టం. మనకు కరెక్ట్గా మంత్రం కూడా ఇప్పుడే వచ్చింది, చూసారా? అది ప్రాణాహ ఆనందిన భవంతి. హాయిగా ఉంది. వర్షం పడితే ఎంత హాయిగా ఉందో ప్రాణం. ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నాం, పడటమే లేదు. భవంతి అన్నం బహు భవిష్యతి. బాగా సమృద్ధిగా ధాన్యం లభిస్తుంది. అన్ని పంటలు, అన్ని కాయగూరలు, అన్ని పండ్లు చక్కగా పండుతాయి, అన్నీ లభిస్తాయి. ఇక్కడ పండకపోయినా కూడా పాపం ఎక్కడెక్కడి నుంచో వర్షాలకి ఎక్కడి నుంచో పండుతూ ఉంటే అన్ని ఇక్కడికి వస్తూనే తింటున్నాం, హాయిగా ఉన్నాం మనం. ఇక్కడ పండించండి, ఒక్క దానిమ్మ పండు ఇక్కడ మద్రాసులో పండించి తినండి, వెళ్ళాము. మామిడి పండ్లు ఇక్కడ పండించి తినగలిగితే ఇంకా మనం ఇంకంతే. చూడండి, అస్సాంలోనేమో అతి వరదలు, ఇక్కడేమో వర్షాలు లేవు. అతివృష్టి అక్కడ, ఇక్కడ అనావృష్టి. అతివృష్టి వచ్చినా కరువు కాటకమే. అతివృష్టి వస్తేనేమో అంత నష్టం, అనావృష్టి అయితేనేమో కరువు కాటకాలు. అర్థమైంది కదా? కనుక భవిష్యతి ఇది ఆపహ ఏవ ఇమా మూర్త. ఆపహ నీరు, ఆపహ అంటే నీరు. నీరే అన్నిటికీ రూపాలకి కారణం. ఒక జీవి ఇప్పుడు ఈ శరీరం ఇట్లా షేప్, మూర్తం అంటే ఏంటి? మూర్త అంటే ఏంటి? రూపం, ఒక ఆకారం. ఒక ఆకారం ఉన్నది అంటే దానికి కారణం నీరు. నీళ్లు తాగకుండా చూడండి. ఇప్పుడు చనిపోయిన శరీరం ఉంటుంది చూసారా, డెడ్ బాడీ, అందులో నీళ్లు ఎండిపోతూ ఉంటాయి. కాసేపటికి అది ఎండిపోతుంది అనమాట. కొద్ది రోజులు ఉంచారంటే ఏమిటి? అది శుష్కించిపోతుంది. ఆ నీరు లేకపోవడం వలన డీహైడ్రేషన్ అంటారు చూసారా. నీరు లేకపోతే ఏమిటంటే శల్యం అవుతుంది అనమాట, శరీరం ఇట్లా ఉండదనమాట. అందుకని మన యొక్క బ్రెయిన్ బాగా పనిచేయడానికి కారణం 90% వాటర్ట. నీరు 90% ఉండడం వల్ల బ్రెయిన్ పనిచేస్తుందట. శరీరంలో ఎక్కువ భాగం ప్రవహించేది నీరే.
ఆ నీరు గనక లేకపోతే మనిషి ఏ ఇంద్రియాలు సరిగా పనిచేయవుట అని చెప్తూ కనుక అక్కడ ఇమా మూర్త ఈ శరీరాల రూపాలన్నీ కూడా నీటి వల్లనే కలుగుతున్నది. పృథివీ ఏది అంతరిక్షం, ఈ భూమికి కూడా ఈ రూపం ఉండడానికి కారణం పృథివీ. తత్వబోధలో విన్నాం, జలమే కదా పృథివీకి కారణం. కారణం గొప్పది, కార్యం కారణం లేకుండా ఉండదు. కనుక భూమి జలం నుంచి వచ్చింది. అందుకని మీరు భూమి తవ్వుతూ ఉంటే చూడండి, తడి తెలుస్తుంది, చెమ్మ తడి తడిగా ఉంటుంది భూమి. ఎందుకని? కనుక నీరుతో తయారు చేయబడింది భూమి. కనుక కారణం అనేది ఎక్కువగా విస్తరిస్తుంది, కార్యం అనేది తక్కువగా. భూమి కార్యం, జలం కారణం. కారణం గొప్పది కనుక ఇయం పృథివీ, ఈ భూమి, అంతరిక్షం ఇంటర్మీడియట్ అనమాట, మధ్యంలో ఉండేటువంటి ఈ ఆకాశం ప్రదేశం కూడా మాయిశ్చర్ ఉంటుంది. చూసారా, జలం ఉంటుంది, వాతావరణంలో కొంచెం చెమ్మ ఉంటుంది, ఎప్పుడూ కూడా తేమ. వాతావరణంలో తేమ అంటారు చూసారా, అదే అంతరిక్షం. యద్యౌహు, ఆ పైలోకాల్లో కూడా, ద్యౌహు అంటే స్వర్గలోకంలో కూడా, దానికి కూడా కారణం జలమే అన్నారు. ఉండడానికి, ఆ ఆకారం ఉండడానికి జలమే కారణం. అందుకని ఏ లోకానికి పోయినా ముందు నీళ్లు దొరుకుతాయా లేదా అని చూస్తాడు. ఆ ప్లానెట్లోకి పోయి ఫస్ట్ ఇక్కడ నీళ్లు దొరుకుతాయా అన్నాడు. నీళ్లు దొరుకుతాయంటే ఇంక మనం వచ్చేద్దాం, ఉందాం, ఇల్లు కట్టుకుందాం అని అర్థం. వెనకటి రోజుల్లో నదుల పక్కన ఇళ్ళు కట్టుకునేవాళ్ళు. ఎక్కడెక్కడ నదులు ఉంటే అక్కడక్కడ ఇళ్ళు కట్టుకునేవాళ్ళు. ఎందుకంటే నదులు ఉన్న చోటే పొలం సాగు చేసుకోవచ్చు. పొలం సాగు చేసుకుంటే అక్కడే ఉండాలి. అక్కడ ఉంటే పొలం సాగు చేసుకుంటే ఇంకదేం కావాలి వాళ్ళకి, తినటానికి అన్నీ దొరుకుతాయి, హాయిగా ఉంటారు. ఇప్పుడు నదులన్నీ ఎండిపోతున్నాయి, నదుల్లో ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఈ కూమన్ నదిలో కూడా ఇల్లు కట్టుకుంటారు, ప్రతి దాంట్లో ఇల్లు కట్టుకుంటారు. అందువల్లనే మనం మద్రాసుకి అన్ని తిప్పలు. కనుక పృథివీ, అంతరిక్షం, ద్యౌహు, పర్వతాహ, పర్వతాలు కూడా, అందులో కూడా జలం ఉంటుందట. ఏవం మనుష్యాహ, మనుషులకు కూడా రూపాలు ఉన్నాయి కదా, అన్నిటికీ రూపాలు ఉన్నాయి. ఈ రూపం ఇక్కడ ఉన్నది అంటే నీళ్లు, మన నీళ్లే ఇదంతా కూడా. నీళ్లు లేకపోతే ఏముండదు, రూపం పోతుంది. మనుష్యాహ, పశవః, పశువులు కూడా, వయాంసి, పక్షులు అన్నీ కూడా. తర్వాత తృణవత్, వనస్పతయ, ధాన్యాలు అన్నీ కూడా నీటితోనే ఉన్నాయి, సర్వైవ్ అవుతున్నాయి. వనస్పతయ అంటే పెద్ద పెద్ద చెట్లు. వనస్పతయ, శ్వాపదాని, జంతువులు, ఆకీట పతంగాని, పిపీలిక, చీమల దగ్గర నుంచి, చీమలేమిటి, పక్షులేమిటి, ఆ ఎగిరేటటువంటి పతంగాలు ఏమిటంటే సీతాకోక చిలుకలేమిటి, అవన్నీ కూడా ఆపహ ఏవ ఇమా మూర్త, ఈ రూపాలన్నీ కూడా నీళ్లే, జలమే, అన్నిటికీ జలమే అన్నారు. వాటి చేపలకి ఏమిటన్నారు, చేపలకు కూడా జలమే, చేపలు కూడా జలంలోనే కదా ఉంటాయి. అందుకే దానికి జలచరం అని పేరు. అన్ని శరీరాల్లో రూపం ఉండడానికి కారణం, అన్నింటిలో ఒక రూపం ఉండడానికి కారణం జలం అని చెప్తున్నారు. చెప్పి ఎవరైతే జలం బ్రహ్మాని ఉపాసన చేస్తారో, కనుక నువ్వు బ్రహ్మాని జలం ఉపాసన చెయ్యి, చేస్తే ఏమిటి ఫలం అన్నారు, చెప్తున్నారు. తర్వాత మంత్రం, రెండవ మంత్రం, సహాయ ఆపః బ్రహ్మేత్యుపాస్తే ఆప్నోతి సర్వాన్ కామాగుంస్తృప్తిః తృప్తిమాన్ భవతి యావదపాం గతం తత్రాస్య యథా కామచారో భవతి యః ఆపః బ్రహ్మేత్యుపాస్తే అస్తి భగవో అభ్యో భూయః అభ్యో భూయః ఇతి అభ్యః వావ భూయోస్తి తన్మే భగవాన్ బ్రమీత్వితి.
నిష్కామ ఫలం చెప్తాను నేను ఇందాక. అన్నం ఏ యొక్క ఉపాసన చేసినా నిష్కామ ఫలం ఉంది. ఏమిటి ఆ నిష్కామ ఫలం అంటే రాగద్వేష నివృత్తి. మనలో ఉండే సంకుచితత్వం, మనలో ఉండేటటువంటి ద్వేషం భావన ఇవన్నీ పోతాయి మనిషిలో. ఎప్పుడైతే నిష్కామంగా ఉపాసన చేస్తాడో మనిషి, ధ్యానం చేస్తాడో, ఏమీ ఆశించకుండా, ధ్యానం లోక సంగ్రహం కోసం అందరికీ మంచి జరగాలి అని ధ్యానం చేస్తాడో అతనికి మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది. సకామ ఉపాసన అయితే ఫలితం పరిచ్ఛిన్నం, కొంతకాలమే ఉంటుంది, అనిత్యం. అది పోయిన తర్వాత మళ్ళీ చేస్తూనే ఉండాలి. ఆ మనిషికి శాంతి ఉండదు. సకామ ఉపాసన చేసే వాళ్ళకి అన్నీ లభిస్తాయి కానీ ప్రశాంతత ఉండదు, శాంతి తక్కువ. అదే నిష్కామంగా చేశాడనుకోండి, చేస్తే మనిషిలో రాగద్వేషం పోయి చిత్త ప్రసాదత, ప్రశాంతంగా ఉంటుంది, మనస్సు శాంతిగా ఉంటుంది. అది ఫలితం నిష్కామ ఉపాసన చేస్తే. ఇప్పుడు అర్థమైందా మనకు? లోకంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా మనుషులకి ధనం, ధాన్యం, ఇల్లు, వాకిలి అన్నీ ఉన్నా కూడా శాంతి లేకుండా ఎందుకుంటున్నారు? కారణం అర్థమైందా? అందరూ సకామంగా చేసేవాళ్లే కానీ నిష్కామంగా చేసేవాళ్ళు చాలా తక్కువ. ఎవరైతే నిష్కామంగా చేస్తారో, చేసేటప్పుడు అందరిని కలుపుకొని చేస్తారో, తనకంటూ ప్రత్యేకంగా కాకుండా చేస్తారో, వాళ్ళకి భగవంతుడు రాగద్వేషాలను తగ్గించి, కోపతాపాలను తగ్గించి, అవన్నీ అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏవేవైతే అడ్డంకులో అవన్నీ తీసేస్తాడు. అప్పుడు శాస్త్రం కూడా వాళ్ళకి చక్కగా వంట పడుతుంది, శాస్త్రం కూడా విన్నది పనిచేస్తుంది. లేకపోతే ఎంత చదివినా, ఒక ఆయన అంటున్నాడు, నేను 10 సంవత్సరాల నుంచి చదువుతున్నానండి, నాకు ఇంకా అద్వైత సిద్ధి రాలేదండి అంటాడు. అద్వైత సిద్ధి ఎట్లా వస్తుంది? చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ గురుముఖంగా చేయాలి, గురుముఖంగా తెలుసుకోవాలి. గురుముఖంగా తెలుసుకోవడం అంటే శాస్త్రం చదవడమే, గురువుగారు చెప్పే శాస్త్రం చదవడమే గురుముఖంగా తెలుసుకోవడం. అలా చేసినప్పుడు ఆయనకి ఏం ఫలితం వస్తుంది? ఆప్నోతి సర్వాన్ కామాన్, అన్ని కోరికలను, తనకున్న కోరికలన్నింటినీ పొందుతాడు. తృప్తిమాన్ భవతి, తృప్తి కలిగి ఉంటాడు. ఎవరు ధనవంతుడు అంటే ఎవరికైతే తృప్తి ఉంటుందో అతడే ధనవంతుడు. తృప్తి లేనివాడు దరిద్రుడు. తృప్తిమాన్ భవతి అన్నాడు. తృప్తిగా ఉంటుంది, కొంచెం ఉన్నా కూడా తృప్తి. కోటీశ్వరుడికి తృప్తి లేదనుకోండి, వాడికి దరిద్రుడే కదా. కోట్లు కోట్లు సంపాదించుకొని ఉన్నారు జనం, వాళ్ళందరికీ జిఎస్టీ పెట్టంగానే నిద్ర పట్టడంలా. కోట్లు కోట్లు ఉన్నాయి, తినడానికి 10 తరాలకు ఉంది, ఇంకా ఎందుకు వాడికి దిగులు? పోనీ ఇప్పుడన్నా మారదాం, కాస్త ఈ డబ్బులన్నీ ఖర్చు పెడదాం, ప్రజలకి మంచి చేద్దాం అని అనుకోవచ్చుగా. స్ట్రైకులు చేస్తారట, స్ట్రైక్ చేసి మాకు దీనివల్ల నష్టం. ఏమి నష్టం అంటారు? కోట్లున్నాయి ఆల్రెడీ, ఎంత తింటాడు, ఎంత దాచిపెట్టుకుంటాడు మనిషి? చూశాడా? రాగద్వేషం పోలేదు చూశారా? ఎందుకంటే సకామంగా చేసి 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 ఆ బాలాజీ గుడికి వెళ్ళినా కూడా ఒక ఆయన అట్లాగే, నువ్వు నాకు కనుక ఈ జిఎస్టీ, ఉదాహరణకు చెప్పుకుందాం, ఈ జిఎస్టీ కనుక తీసేస్తే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ గారు తీసేశారనుకో, నీకు వజ్రాల ఉంగరం వేస్తానంటాడు హుండీలో. ఉదాహరణకి చెప్తున్నా, వజ్రాపుటి ఉంగరం వేస్తాను నీకు అన్నాడు భగవంతుడికి. అన్న తర్వాత ఇప్పుడు జిఎస్టీని సడలించారనుకోండి, జిఎస్టీని సడలించారు, పూర్తిగా తీసేయరు, సడలించారనుకోండి, కొంచెం ఈజీగా వీళ్ళకి ఏదన్నా చేసి పెట్టిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత, వెంటనే చేయరుగా, కొద్ది రోజులు అయిన తర్వాత, కొద్ది నెలల తర్వాత, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత చేశారు, అనుకూలంగా ఉన్నది. అప్పుడు వెళ్ళి వజ్రపుటి ఉంగరం వేస్తాడు అక్కడ. అప్పుడేమంటాడు తెలుసా దేవుడి దగ్గరికి వెళ్ళి? అప్పుడు నేను చెప్పినప్పుడు వజ్రపుటి ఉంగరం 1 కోటి, ఇప్పుడు 4 కోట్లు కనుక పెరిగింది రేటు కనుక నీకేం చేస్తానంటే వజ్రపుటి ఉంగరం వెయ్యను, అప్పుడు ఉన్న విలువ ఎంతో అంత విలువ నీకు వేస్తానన్నా. ఈ వజ్రపుటి ఉంగరం వెయ్యను, అప్పుడు నేను ప్రామిస్ చేసినప్పుడు ఎంత విలువ ఉందో అంత విలువ క్యాష్ నీకు హుండీలో వేస్తా అన్నాడు. వేస్తానని చెప్పి వేయబోతూ ఉంటే ఆ ఉంగరం కూడా జారి హుండీలో పడిపోయింది. స్మార్ట్ అనుకున్నాడు తను.
తాను చాలా స్మార్ట్ అనుకొని ఆ డబ్బులు మాత్రం వేస్తూ ఉంటే ఆ 4 కోట్ల రూపాయల ఉంగరం కూడా అన్ని డైమండ్సేనండి, అన్నీ పడిపోయింది, ఉంగరం కూడా పడిపోయింది. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, నువ్వు స్మార్ట్ అయితే నేను స్మార్టర్ దాన్ యూ అన్నాడు. గోవిందార్పణమస్తు అయిపోయింది. కానీ దేవుణ్ణి ఎవరు మోసం చేయలేరు. చూశారా, అది తృప్తి కావాలి మనిషికి. తృప్తిమాన్ భవతి యదా అపాం గతం తత్రాస్య యథాకామచారో భవతి. ఎంతవరకు ఈ నీరు వ్యాపించి ఉంటుందో ఆ నీరు ఉపాసన చేయడం వలన అతనికి అంతవరకు కూడా, అంటే అంత విస్తారంగా అన్ని కోరికలు తీరుతాయి, ఎటువంటి లోపం ఉండదు, ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పిన తర్వాత ఇంకా దీనికంటే ఏమైనా పైన ఉన్నదా అన్నాడు. ఉన్నది నాయన, అయితే చెప్పండి అన్నాడు. చెప్తాను విను అన్నారు. ఏమిటది అంటే 11వ ఖండం తేజ అగ్ని అన్నారు. ఈ భూమి జలం నుంచి వచ్చింది, జలం అగ్ని నుంచి వచ్చింది కనుక ఇప్పుడు అగ్ని గురించి చెప్తున్నారు. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాపః అభ్య పృథివీ అన్నారు. అభ్య అని వచ్చింది మంత్రంలో. అభ్య అంటే నీటి నుండి అని అర్థం. నీటి నుండి, అప్ అంటే నీరు, అభ్య అంటే నీటి నుంచి, అది విభక్తి. ఇప్పుడు 11వ ఖండం 240వ పేజీ చదువుతాం. తేజోవాద్ అభ్యః భూయః వావ అభ్యః భూయః తద్వా ఏతద్వాయుం ఆగృహ్య ఆకాశం అభితపతి తదా ఆహుః నిశోచతి నితపతి వర్షిష్యతి వా ఇతి తేజః ఏవ తత్పూర్వం దర్శయిత్వా అథ ఆపః సృజతే తదేతద్ ఊర్ధ్వం ఊర్ధ్వాదభిశ్చ తిరశ్చీభిః చ విద్యుద్భిః తిరశ్చీభిశ్చ విద్యుద్భిః ఆహ్లాదయశ్చరంతి తస్మాద్ ఆహుః విద్యోతతే స్తనయతి వర్షిష్యతి వా ఇతి తేజ ఏవ తత్పూర్వం దర్శయిత్వా అథ ఆపః సృజతే తేజః ఉపాస్వేతి. గడబిడ మంత్రం. తేజః ఆపః భూయః. తేజస్సు అగ్ని అనేటువంటిది నీటి కంటే కూడా శ్రేష్టమైనటువంటిది, ఎక్కువ వ్యాపించినటువంటిది. ఏతద్ వాయుం ఆగృహ్య. ఈ అగ్ని ఏం చేస్తుందిట, వాయువుని గ్రహిస్తుందిట. ఇప్పుడు మనకు మెరుపులు ఎట్లా వస్తాయి, ఉరుములు మెరుపులు, వర్షం. ఉరుములు రావడానికి ముందు, వర్షం రావడానికి ముందు గాలి వస్తుంది బాగా. ఇవాళ బాగా వేడిగా ఉందనుకోండి, ఎండ ఎక్కువగా ఉంటే తపతి, బాగా వేడిగా ఉంటే ఏం అంటాం, రాత్రికి వర్షం వస్తుందంటాం, ఉక్కబోస్తుంది అంటాం, ఉక్కబోస్తుంది వర్షం వస్తుంది. అది లోకం గొడవ, మన గొడవ మంది, వాళ్ళ గొడవ వాళ్ళది. బాగా వేడిగా ఉన్నదనుకోండి, వెంటనే వర్షం వస్తుందంటాం. వర్షం రావడానికి ముందు ఏమొస్తుంది, కొంచెం గాలి కూడా వస్తుంది. గాలి వచ్చేటప్పుడు ఆ మబ్బులన్నీ కదులుతాయి. ఆ మబ్బులన్నీ కదిలి ఈ వేడి ఆ గాలి కలిసి ఏం చేస్తాయి, వర్షం రావడానికి ముందు మెరుపులు వస్తాయి.
మెరుపులు ఎట్లా వస్తాయిట? నేరుగా వెళ్తాయిట కొన్ని మెరుపులు ఊర్ధ్వం, కొన్ని మెరుపులేమో తిర్యంగా అడ్డంగా పోతూ ఉంటాయి. మెరుపు తీగ అంటారు చూసారా? మెరుపు తీగలు నిటారుగా పోతూ ఉంటాయి, అడ్డంగా పోతూ ఉంటాయి. అటువంటి మెరుపులు వస్తాయి. మెరుపులు రాగానే ఎవరు వస్తారు? స్తనయతి అన్నారు. ఉరుములు వస్తాయిట. ఉరుములు వస్తాయి. ఉరుములు రాగానే ఎవరు వస్తారు? వర్షం వస్తుంది. సో వర్షాన్ని రావడానికి కారణం ఉరుములు, ఉరుములు రావడానికి కారణం మెరుపులు, మెరుపులు రావడానికి కారణం వాయువు వీచడానికి కారణం అగ్ని. ఇన్ని కారణాలు ఉన్నాయి. ఆ మెరుపులు వచ్చినప్పుడు చూస్తామంటే కళ్ళు మూసుకుంటాం, అవి చూస్తే కళ్ళు పోతాయంటారు, భయం. అందుకని అట్లాగే కొంచెం చూస్తాం, అట్లా చూస్తాం. అది రాగానే చెవులు మూసుకుంటాం. ఉరుము రాలేదు కదా, ఇంకా ఎందుకు చెవులు మూసుకుంటామంటే మెరుపు వస్తే ఉరుము వస్తుందండి ఖచ్చితంగా. అందుకని ముందుగానే చెవులు మూసుకుంటాం. వస్తుంది ఖచ్చితంగా. ఎక్కడో మొదలవుతుంది, దడ 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 మొదలయ్యి చివరికి పెద్ద పిడుగు పడుతుంది. ఆ పిడుగు ఏమిటి చివరికి? అది కూడా లైట్నింగ్. ఆ లైట్నింగ్ వల్ల మెరుపులు ఉరుము పిడుగులాగా కింద పడింది. అది చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా? మసి చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మసి చేసేస్తుంది, అంతా కూడా నల్లగా అయిపోతుంది. ఇంకా అది ఆ భూమి కానీ, మనుషులు కానీ, వస్తువులు కానీ, బిల్డింగ్ కానీ అన్నీ భస్మం అన్నారు. ఫైర్ ఇంజన్ పిలిస్తే ఆపుతారా అంటే ఫైర్ ఇంజన్ కూడా భస్మం అయిపోతుంది. ఆ ఉరుము దాడికి, ఆ మెరుపు దాడికి ఏది ఆగదు. కనుక అదని చెప్తున్నారు ఇక్కడ. ఆపహ భూయః తద్ వాయు తేజ అన్నారు. అంటే ఈ వాయు నీరు కలవడం వలన, ఆ సంయోగం వలన ఈ యొక్క అగ్ని పుడుతుంది. త్యాగరాజుల వారు మోక్షము గలద కీర్తన, ప్రాణానల సంయోగము వలన ప్రణవనాదము సప్తస్వరములై పరిగి అని చెప్పేటప్పుడు ఈ ప్రాణం అగ్ని కలుస్తాయి. అలాగే ఇక్కడ కూడా అగ్ని వాయువు కలిసినప్పుడు ఏమవుతుందంటే తేజాహ అన్నారు. అద్భ్య అంటే గాలి నీరు. ఈ నీటి కంటే గొప్పది అగ్ని ఉన్నది. ఈ అగ్ని దేని వల్ల వస్తుందంటే ఏతద్ వాయుం గాలిని తీసుకొని ఏం చేస్తుంది? ఈ అగ్ని ఈ మేఘాల ద్వారా గాలిని అట్లా ఆకర్షించేసి ఈ అగ్ని ఆకాశం, ఈ గాలి అంటే ఆకాశంలో ఉన్నటువంటి దాన్ని వేడిని సృష్టిస్తుంది అనమాట. ఈ అగ్ని వేడి గాలి అంటాను చూసారా? గాలి వేడిగా ఉంటుందా? గాలి వేడిగా ఉండదు. అగ్ని గాలిని తీసుకొని ఆ గాలితో పాటు తాను కూడా ప్రయాణం చేస్తుంది. ఇవాళ ఎలా ఉందండి? చల్లగా ఉందా? 42 ఉంటుంది ఖచ్చితంగా. అంత వేడి ఇవాళ. ఆ వేడి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ అగ్ని ఉష్ణత గాలిలో చేరింది. గాలిలో చేరి మనకు వేడి గాలి తగులుతోంది. నీళ్లు ట్యాప్లో ఎట్లా వచ్చినాయి? చల్లగా వచ్చినాయా, వేడిగా వచ్చినాయా? వేడిగా వచ్చినాయి. అవి వాటంతటా అవి వేడిగా అయినాయా? అగ్ని వలన వేడి అయినాయి. కనుక అగ్ని అనేటువంటిది చాలా అధికంగా వ్యాపించి ఉంటుంది అని చెప్తారు. నిశోచతి, చాలా వేడిగా ఉంది. బయట వేడిగా ఉందండి. బయట వేడిగా ఉంటే నీకేమైంది? లోపల వేడిగా ఉందండి. అక్కడ వేడిగా ఉంటే మనకు వేడి చేస్తుందా లేదా? వేడి చేస్తుంది. నిశోచతి అని చెప్పి నితపతి, మనల్ని కూడా ఉష్ణత కలిగేటట్లుగా చేస్తుంది శరీరంలో. ఎండలు ఎక్కువైన కొద్దీ చూసారా అన్ని బాయిలు వస్తుంటాయి శరీరంలో. ఎందువల్ల? బయట ఉండే వేడి ఇక్కడ వేడి అన్నమాట శరీరంలో, ఆధ్యాత్మికం. అది అధిభౌతికం అని చెప్పి వర్షిష్యతి. ఆ వేడి వల్ల ఏమవుతుందంటే వర్షం వస్తుంది. ఆ వర్షం ఏం చేస్తుంది? తత్ తేజః ఏవ, ఆ అగ్ని ముందుగా ఏం చేస్తుంది? పూర్వం దర్శయిత్వా, అంటే తనను ముందు తను చూపించుకుంటుంది, తన యొక్క ప్రభావాన్ని. అగ్ని ముందుగానే చూపించుకుంటుంది. వర్షం రావడానికి ముందే తన ప్రతాపాన్ని చూపించి పూర్వం దర్శయిత్వా. చాలాసార్లు వర్షం వస్తుంది చూసారా వేడిగా ఉన్నప్పుడు. పూర్వం దర్శయిత్వా, అగ్ని తన యొక్క ప్రభావాన్ని ముందుగానే చూపించుకొని వర్షం రావడానికి ముందు దర్శయిత్వా అథ ఏం చేస్తుంది? ఆపహ
సృజతే, ఆ అగ్ని నీటిని సృష్టిస్తుంది. నీటిని సృష్టించడం అంటే ఏమిటి? వర్షం వచ్చేట్లు చేస్తుంది అని అర్థం. సృజతే తత్, అదే దాని కారణం మూలంగానే ఏమొస్తుంది? ఊర్ధ్వాభి తిరస్తీభి, అంటే నిలువుగా అడ్డంగా ఏమొస్తాయిట? విద్యుద్భి, మెరుపులు. మెరుపులు అంటారు తెలుగులో, మెరుపులు అంటారు, లైట్నింగ్ అంటారు, మెరుపులు. తర్వాత ఆహ్లాదాహ, ఉరుములు. ఉరుములు మెరుపులు, మెరుపులు ఉరుములు. ఉరుములు మెరుపులు అంటాం మనం మామూలుగా. ఉరుములు మెరుపులు కాదు, మెరుపులు ఉరుములు. లైట్నింగ్ అండ్ థండర్. మెరుపులు ఉరుములు చరంతి అంటే బాగా వ్యాపిస్తాయి అటు ఇటు అని చెప్పి. స్తనయతి, పిడుగులు అనమాట. తర్వాత పిడుగులు అనమాట. మెరుపులు, ఉరుములు, పిడుగులు. ఈ మూడు ధాటికి మనం తట్టుకోలేము. మెరుపులు, ఉరుములు, పిడుగులు. అది స్తనయతి అంటే పిడుగులు. అప్పుడు వర్షం, వర్షిష్యతి అని అన్నారు. ఇవన్నీ కూడా అగ్ని వలనే. తేజ ఏవ పూర్వం వర్షయిత్వా, అంటే అగ్నే తాను వర్షంగా మారుతుంది. ఈ మెరుపులు, ఉరుములు, పిడుగుల రూపంలో వాయువుతో చేరి అగ్నే వర్షంగా మారింది. అంటే ఏమిటి? అగ్ని నీటికి, వర్షం పడుతున్న నీటికి కారణం అగ్ని అని తెలుసుకోవడానికి ఇదంతా కారణం. అందుకే మనం కూడా కాస్త హాట్గా ఉన్నాం అనుకోండి, కొంచెం శరీరంలో వేడి ఉంటే ఏమవుతుంది? చెమట పడుతుంది. అది సరేండి, బాగా కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది తెలుసా? కళ్ళమ్మల్లో నీళ్ళు వస్తాయి, శరీరం అంతా ఆవిరి వస్తుంది. శరీరంలో వేడికి ఒంట్లో ఆవిరికి ఏమిటి సంబంధం అన్నారు? వేడి ఆవిరిని పుట్టిస్తుంది అన్నారు. శారీరకంగా మానసికంగా కూడా రెండు విధాలుగా అని చెప్పి ఆపహ సృజతే, అగ్నే నీటిని పుట్టిస్తుంది. తేజాహ ఉపాస్వ, బ్రహ్మమని ఉపాసన చెయ్యి. ఎవరికి చెప్పారు? నారదుడికి. ఎవరు చెప్పారు? సనత్ కుమారుడు. అంటే గురువు శిష్యుల్ని మర్చిపోకూడదు. ఓకే, ఎన్నో అధ్యాయం చదువుతున్నాం మనం. 7వ అధ్యాయం 11వ ఖండం. ఏ ఉపనిషత్తు? అబ్బా, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.